యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి హల్లెలూయా, దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉంది కాబట్టి మీరు ఎప్పుడూ బాగుంటారని ప్రభునందు నమ్ముతున్నాను. చిన్న చిన్న కార్యాలు, చిన్న చిన్న శోధనలు వచ్చిపోతూ ఉంటాయి. కొంతమంది ఏ సంబంధం లేని వాళ్ళు కూడా మీ మీదకు గొడవకు రావచ్చు, అసమాధానపరచవచ్చు, అశాంతిపరచవచ్చు. మీ యొక్క హస్తం లేని చోట మిమ్మల్ని వాంటెడ్గా మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని కలిపి, మీ పిల్లల్ని కలిపి, మీ కుటుంబాన్ని మరి బజారు పాలు చేయాలని చెప్పి కొంతమంది అనుకుని ఉండవచ్చు. అవన్నిటిని దేవుడు తారుమారు చేస్తాడు. ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడుతున్నారో, వ్యతిరేకంగా నిలబడుతున్నారో, వ్యతిరేకంగా నేను బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ యొక్క క్రియలు లయమైపోతాయి. దేవుడు మీ పక్షంగా వ్యాజ్యమాడతాడు, యుద్ధం చేస్తాడు. కాబట్టి మీరు ఆశ్చర్యపడవద్దు, దిగులు పడవద్దు. ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానం నిర్గమకాండం 14:14. దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క రహస్యాల గురించి, అబ్రహాము యొక్క సక్సెస్ఫుల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడబోతున్నాను. దాంట్లో మొదటిది ఏంటంటే, అబ్రహాంలో చాలా లోపాలు మనకు కనపడుతున్నాయి. నేను సమయం కొలది, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కొలది నేను అక్కడక్కడ మాట్లాడకుండా వస్తాను. కానీ ఇన్ని లోపాల మధ్యలో కూడా ఆయన జయశాలిగా దేవుని కృపను బట్టి ముందుకు సాగగలిగాడు. ఎక్కడ ఆయన ఓటమికి గురి కాలేదు. కొన్ని పొరపాట్లు చేశాడు, కొన్ని తప్పుడు అడుగులు వేశాడు. కానీ దేవుడు ఆయన పక్షముగా ఉండి ఆయనకు విజయం ఇవ్వటాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే, దేవునికి విధేయత గలవాడుగా మనకు కనపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, విధేయతలో మనకు చాలా డిమెన్షన్స్ ఉన్నాయి, అంటే చాలా విధానాలు ఉన్నాయి. నేను ఈ అబ్రహాము జీవితం నుండి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటిగా, నువ్వు దేవునికి లోబడాలి ఉన్నప్పుడు ఖచ్చితంగా విడిచిపెట్టే అనుభవానికి వస్తే కానీ నువ్వు దేవునికి లోబడలేవు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే 7 వాగ్దానాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ 7 వాగ్దానాలకు ఒక షరతు ఏంటంటే, విడిచిపెట్టే అనుభవంలోనికి నువ్వు రావాలని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ ఏమంటుంది? ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం చదివితే అబ్రహాం దేవుడు చెప్పినట్టే లోబడ్డాడని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే విడిచిపెట్టే అనుభవంలోనికి వస్తున్నామో అప్పుడే దేవుని చేత మనం దీవించబడగలుగుతాం. ఈ విధేయత అనేది డిమాండ్ చేసే మొదటిది ఏంటంటే, దేవుడికి అయిష్టమైన ఆ దేవుని ఆయాస పెట్టే కార్యాలని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలని మనకు తెలియపరుస్తుంది. రెండవదిగా, విధేయత అనేసరికి మనకు దానిలో సాక్రిఫైస్ కనపడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, అబ్రహామును దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమంటున్నాడు. ఇప్పుడు దానికి విధేయుడు అవుతే కనుక అది ఎంత పెద్ద నొప్పియో, ఎంత పెద్ద త్యాగమో చూడండి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించాడు. అది ఆయన దేవుడు కాబట్టి దేవుని బిడ్డలు మన అందరినీ ప్రేమించి ప్రేమ కలిగిన హృదయంతో ఆయన అంత పెద్ద సాక్రిఫైస్ని మన కొరకు చేయగలిగాడు. మనము ఆఫ్టర్ ఆల్ ఏ పార్టీ వారము? ఇప్పుడు దేవుడు తన కొడుకును బలిగా అర్పించమంటే ఎంత కష్టతరమైన పనియో, ఎంత బాధాకరమైన పనియో చూడండి. దేవుడే స్వయంగా దిగి వచ్చి ధైర్యపరిస్తే కానీ ఆ యొక్క శోధనను, ఆ కష్టాన్ని ఎదుర్కోలేరు. తన కళ్ళు ఎదుటనే తన చేతులతో మరి దహన బలిగా అర్పించడం అనేది ఏ తండ్రి ఒప్పుకుంటాడు? ఏ తండ్రికి అది సులువు అవుతే చెప్పండి. కానీ దేవునికి లోబడి వెళ్ళాడు. అంటే దేవునికి విధేయత చూపించాలన్నప్పుడు దేవుని బిడ్డలారా, దాంట్లో సాక్రిఫైస్ కనపడుతుంది. సాక్రిఫైస్ లేకపోతే, త్యాగం లేకపోతే మనం దేవునికి లోబడలేమనే విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఏంటంటే, దుఃఖం కలుగుతాయి. చూడండి, ఆగర్ని ఇస్మాయిల్ దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు దానికి లోపడాల్సి వచ్చింది. అప్పుడు బైబిల్ ఏముంటుందంటే, అబ్రహాముకు ఆ కార్యం దుఃఖంగా అనిపించిందంట, బాధగా అనిపించిందంట. అవును, కొద్దిపాటు నొప్పి మనకు తగులుతాయి. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, అప్పుడు లోబడడానికి ముందుకు వస్తామో, కొన్ని విషయాల్లో మనం దుఃఖపడాల్సి వస్తాయి, బాధపడాల్సి వస్తాయి. నాకు ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. దేవునికి లోబడాలన్నప్పుడు మనసులో చాలా కష్టంగా అనిపిస్తాయి.
కొన్నిసార్లు చాలా దుఃఖం, ఏడుపు కూడా వస్తాయి. ఎందుకంటే దేవుడు ఒక మాటలు మనకు ఒకసారి పొడిచినట్టుగా కనపడతాయి. కానీ మనం అలా లోబడుతున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. 4వదిగా, దేవుడు లోబడాలని మనం అనుకున్నప్పుడు మనం శోధించబడాల్సి వస్తాయి. మొదటిగా విధేయతలు విడిచిపెట్టడం కన్న మీద కనపడుతుంది. 2వదిగా త్యాగం కనపడుతుంది. 3వదిగా దుఃఖం కనపడుతుంది. 4వదిగా శోధించబడుతున్న అనుభవం కనపడుతుంది. కాబట్టి విధేయులుగా మనం ఉండాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం, అదే మీ వాగ్దానం. ఆ వాగ్దానం ఏముంటుందంటే, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడను అనుసరించేవారు గాను నా మాటను కైకొంటున్న వారు గాను మిమ్మల్ని చేసేదను అంటున్నాడు. సో దేవుని మాట ప్రకారం మీ జీవితంలో దేవుని ఆత్మను మీలో ఉంచి ఆయనకు విధేయత గల వారుగా దేవుడు చేయనగాక. ఆమేన్. ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను. విధేయత గలవాడుగా మమ్మల్ని చేయండి. నీ అభిషేకముతో నింపి తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.